వాక్యము యోందెబిరి 28వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మీలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్పడానికి జీవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇలా పట్టుకొని గుండెల్లో ఎటువంటి భయము బెరుపు లేకుండా నిజమే నాలో దేవుడు ఉన్నాడు అని క్రియల ద్వారా దేవుడిని కనబరుచుకున్న వాళ్ళైతే ఆ మాట చెప్పగలరు. లేదు, భ్రష్టులు అని చెప్పి ఎక్కడ రాయబడి ఉంది. ఏసావు ఒక్క పూట కూటి కొరకట జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఏసావు వంటి వ్యభిచారుడైనను భ్రష్టుడైనను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి అలాగా ఆహారం కొరకు దేవుణ్ణి అమ్మేసుకున్న వాళ్ళు, శరీరాశల కొరకు దేవుణ్ణి అమ్మేసుకునే వాళ్ళు, డంభము కోసం దేవుణ్ణి అమ్మేసుకునే వాళ్ళు భ్రష్టులు. నీ చేతిలో జీవగ్రంథం ఉన్నా నీ వెనకాల క్రియలు లేవు. చేతిలో జీవగ్రంథం ఉండడం ఎంతసేపు? షాపుకి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చేసి ఇలా పట్టుకోవడం ఎంతసేపు అమ్మా? కానీ క్రియలలో దేవుణ్ణి కలిగి ఉండడం చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. 2025వ సంవత్సరం అయిపోతుంది. మనం కొద్ది రోజుల్లో 2026లో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావు? నీ భ్రష్టమైన క్రియలు ఎలా ఉన్నాయి? మీరు భ్రష్టులు కాకపోతే దేవుడు మాలో ఉన్నాడని మీ క్రియలే చెప్పును గాక. ఒకవేళ భ్రష్టులు అయితే ఆ భ్రష్టత్వంతో కూడిన క్రియలే దేవుడు మీలో లేడని చెప్తే నువ్వు పైకి చాలా తెల్లటి బట్టలు వేసుకోవచ్చు, బైబిల్ ఎలా పట్టేసుకోవచ్చు, చాలా హుందాగా కనబడచ్చు. కానీ క్రియలు చీకటి క్రియలు కాబట్టి ఆ క్రియలే చెప్పేస్తే వీళ్ళలో దేవుడు లేడని. క్రియల ద్వారా వచ్చే సాక్ష్యమే గొప్పది, కానీ నీ నోటితో నువ్వు చెప్పుకున్న సాక్ష్యము గొప్పది కాదు, అది నిలవబడదు కూడా. నిన్ను గూర్చి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు, నిన్ను గూర్చి దేవుడు ఏమని చెప్తున్నాడు అన్న విషయాలు ప్రాముఖ్యం. ఇప్పటికన్నా బ్రతుకును మార్చుకో, భ్రష్టులుగా ఉండకండి, దేవుడు కలిగిన జీవితాలు జీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.